ఇంటికొత్త అన్న చుట్టాలు ఇవాళ వస్తారో రారో తెలియదు కానీ అత్తయ్య అన్న ఆనలు మొత్తానికైతే వచ్చినాయిలా. ఇక తెలంగాణలో అయితే వర్షాలు జోరు అందుకున్నాయని చెప్పొచ్చు. కరీంనగర్, మహబూబాద్, వరంగల్, ఇంకా ఇటు వికారాబాద్ జైరాబాద్, ఇక కొడంగల్ సైడ్ కూడా గట్టిగానే అందుకున్నాయని చెప్పాలి. ఇక వర్షాలు కొట్టేసరికి ఇక రైతులు కూడా సంతోషపడతారు. ఇక ఇగొత్తే అగొత్తే ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు వస్తే అప్పుడు వస్తే అని చూసుకునేసరికి ఈ ఎల్లినో ఎఫెక్ట్ కాస్త ఇప్పుడు పోయినట్టుంది. ఇక మొత్తానికైతే ఆ నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి, తెలంగాణలోనే జోరుగా వానలు అందుకున్నాయి. ఇక వర్షాలు పడేసరికి రైతు ముఖాలలో సంబురం కాదుల్లో. ఇక నాట్లు విత్తనాలు మొత్తం షురు ఎత్తాళ్ళు అనుకో. గిరిగిట్లుండే ఇక అస్సాము, మేఘాలయ సైడ్ అయితే మొత్తం వరదలు వచ్చిన వాళ్ళు దగ్గర 400 మంది చచ్చిపోయాలంటే ఉత్తమాతలు కాదు. ఇక అటు భారీగా వరద వచ్చేసరికి అక్కడ నుంచి మహారాష్ట్ర, ఇక మహారాష్ట్రలో చెప్పనక్కర్లేదు. ఇక ముంబైలో అయితే వర్షాలు ముంచెత్తినాయని చెప్పుకోవచ్చు. ఆ ముంబైకి నీళ్లు కాస్త ఇక అటు ఇటు పాకుతూ జర గోదావరిలోకి పోయేసరికి ఇక గోదావరికి కూడా వరద పెరిగిందనే చెప్పాలి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు షురువు అయింది. ఇక మొత్తం పంప్ హౌస్లలో నీళ్ళు ఇచ్చేసరికి రైతుల కళ్ళల్లో నిజంగా ఇక ఆనంద బాష్పాలే వచ్చినాయని చెప్పుకోవాలి. ఇక మరి కాదా అనుల్లా, ఎవరైనా రైతులు దేవుని వైపు చూస్తారు, లేకపోతే వర్షం వైపే చూస్తారు. గవర్నమెంట్ వైపు అయితే వాళ్ళు అసలే చూడరు, ఎందుకంటే వాళ్ళు ఆధారపడేది వర్షం పైనే కదా. ఇక మొత్తానికైతే తెలంగాణలో వానలు అయితే జోరు అందుకున్నాయి. ఇక చూడాలి, ఇంకా రానున్న 3 రోజుల పాటు ఇక గట్టిగానే వర్షాలు పడితే ఉంటుందో. ఇక వాన వచ్చే వరద వచ్చాయి, ఇక రైతుకు కూడా కలొచ్చే.